పురుషార్థ ప్రదాపూర్ణ భోగిని భువనేశ్వరి అంబికా నాది నిధన హరి బ్రహ్మేంద్ర సేవిత. వివరణ: పురుషార్థ ప్రదాయై నమః. పురుషార్థములనగా ధర్మార్థ కామమోక్షములు. వాటినిచ్చునది తల్లి. పురుషో వైరుద్రః అను శృతి వలన పురుషుడనగా రుద్రుడు. రుద్రుడు పురుషార్థ ప్రదుడు. అతడు తల్లి వలనే ఆసక్తిని పొందినాడు. అందువలన ఆమె పురుషార్థ ప్రదాయిని. పూర్ణాయై నమః. అంతటను నిండి ఉన్న తల్లి. ఈశావాస్యోపనిషత్తునందు ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ వశిష్యతే అని కలదు. అనగా భగవంతుడు పరిపూర్ణుడు, ప్రపంచము పరిపూర్ణమైనది. పరిపూర్ణుడైన భగవంతుని నుండి పరిపూర్ణమైన ప్రపంచము ఉద్భవించినది. పరిపూర్ణము నుండి పరిపూర్ణమును తీసివేసిన పరిపూర్ణమే మిగులును. అందువలన అమ్మ పరిపూర్ణురాలు. అమ్మ పూర్ణానది స్వరూపురాలు. శుక్లపక్ష చతుర్దశి తిథి స్వరూపురాలు. భోగిన్యే నమః. సుఖములను అనుభవించుటే భోగము. అది గలది భోగిని. భోగము అనగా పాము పడగ. అది కలిగినది ఆడపాము భోగిని అనగా తల్లి నాగకన్యా స్వరూపురాలు. భువనేశ్వర్యై నమః. భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, జనలోకము, తపోలోకము అనే 7 ఊర్ధ్వలోకములు, అతలము, వితలము, సుతలము, తలాతలము, రసాతలము, మహాతలము, పాతాళము అను 7 అధోలోకములు కలిపి 14 భువనములు. వీటికి ఈశ్వరి అనగా స్వామిని అని అర్థం. భువనేశ్వరి మంత్ర స్వరూపురాలు. అంబికాయే నమః. అంబిక అనగా మాతృస్వరూపురాలు, జగన్మాత. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తుల సమిష్టి అంబిక. లక్ష్మీ, సరస్వతి, పార్వతి ఈ ముగ్గురు యొక్క స్వరూపురాలు. అనాది నిధనాయే నమః. జనన మరణములు లేని తల్లి అనగా ఆది మధ్యాంతరహితయగు తల్లి. హరి బ్రహ్మేంద్ర సేవితాయే నమః. హరి బ్రహ్మేంద్రులచే సేవించబడు తల్లి. దేవీ భాగవతమునందు బ్రహ్మ, విష్ణువు, శంభుడు, వరుణుడు, యముడు, వాయువు, అగ్ని, కుబేరుడు, త్వష్ట, పూష, అశ్వనీ దేవతలు, భగుడు, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరుద్గణములు వీరందరూ సృష్టి స్థితి లయకారిణియగు దేవిని పూజించువారు అని కలదు.